గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము మాట్లాడే నాగలి అనే పాఠాన్ని నుంచి ప్రశ్నలు జవాబులు తర్వాత వ్యాకరణ అంశాలు నేర్చుకుందాము. దీని యొక్క రచయిత పొన్ కున్నం వర్కై. ఈ పాఠం యొక్క ఉద్దేశం ప్రాణులకు ముఖ్యంగా పెంపుడు జంతువులకు సంవేదనలు ఉంటాయని, మనం చూపే ప్రేమ ఆప్యాయతలకు అవి స్పందిస్తాయని చెప్తూ తద్వారా జీవకారుణ్య దృష్టిని పెంపొందింపజేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. इस पाठ में यह कहा गया कि हम जो पालतू जानवरों को हम घर में पालते हैं, पालतू उन जानवरों के प्रति हमें प्रेम और सद्भावना दिखानी चाहिए. वे भी हमें समझते हैं, हमारे प्यार को वह समझते हैं, हमें भी उन्हें समझनी चाहिए और पालतू जानवरों की संख्या को हमें बढ़ानी चाहिए. इस पाठ का यह उद्देश्य है. ఈ పాఠంలోని శబ్దార్థాలు సంగతి విషయం यानी विषय, वृषभम एद्दू, एद्दू यानी बैल, ठीवी ओय्यारम, ओय्यारम यानी जैसे मटकते हुए चलना, उट्टीपड़ू अतिशयिंचु स्पष्टमगु यानी क्लियरली बात करना, पसिकट्टू तेलुसुकोनु गमनिंचु यानी उन्हें गौर से देखना, मड़ी చుట్టూ గట్లున్న భూభాగం పైరు పండించడానికి ఏర్పాటైనది, जैसे खेती का वो भूभाग होता है चौकोनी में वह. गिट्टा पशुओं काली गोरू, गिट्टा यानी जो पशुओं को पैरों में जो नाखून होता है उसे कहते हैं. मोलका अंकुरम यानी छोटा सा प्लांट पौधा. घोरम भयंकरम, भयंकर. मोंडी मूर्खुడు जो मूर्ख होता है. क्रूरत्वम बाधिंचुनदी, भयंकरమైనది जो भयंकर होता है. गड्ढा मट्टी गड्ढा यानी मिट्टी का. अरिष्टम कीड़ू यानी वहाँ पर कुछ गलत होना. दापुरिंचु प्राप्तिंचु यानी प्राप्त होना. मोरा पशुవు మొదలైన వాని దీర్ఘముఖం. దువ్వు నిమురు బుజ్జగించు यानी उन्हें समझाना. గత్యంతరం మరొక మార్గం, दूसरा मार्ग. తాకట్టు కుదువ అప్పు తీసుకున్న వాని వద్ద ఉంచెడు బదులు वस्तु, जैसे हम गिरवी रखते हैं सोना या ज़मीन के कागजात, इस तरह घर गिरवी रखकर हम पैसे लाते हैं उसे कहते हैं ताकट्टू. ठिकाना ఉండే చోటు, ఆధారం रहने का घर या रहने का स्थान. బృందగానం గుంపుగా కలిసి పాడే పాట, ग्रुप में जो गाने गाते हैं. मंदगिंचु तग्गु यानी कम हो जाना. सहारम बलिमी చేవా. పరిరక్షించు పరిరక్షించు కాపాడు, मतलब उन्हें उनकी रक्षा करना. पर्वतालु కొండలు, बड़े बड़े पर्वत. वरुणम जलम नीरू, पानी को कहा जाता है. वायुవు गाली. निष्फलत्वम प्रयोजనం లేకపోవడం, वहाँ पर कोई लाभ ना हो. दुकानम अंगड़ी కొట్టు यानी दुकान. क्रयपत्रम अम्मकम కొనుగోలు సమయంలోని ఒప్పంద పత్రం, బాండ్ పేपर की तरह. आवरणम इंटू चुट्टू उंडू प्रदेशम, जैसे कि हमने घर के चारों ओर जो खुला मैदान होता है. सान्निहित्यम దగ్గర, సామీప్యం यानी नज़दीक रहना. ఆలోచించండి చెప్పండి. మొదటి ప్రశ్న, ఓసెఫ్ కన్నన్ను ఏ విధంగా చూసుకునేవారు? ఓసెఫ్ కన్నన్ను స్నేహితుడిలాగా చూసుకునేవాడు. ओसेफ कन्नन, कन्नन यानी उस बैल का नाम है. ओसेफ यानी किसान का नाम है. वह उसे मित्र की तरह देखा करता था. పొలం గట్ల మీద కన్నన్ ఏ విధంగా నడిచేది? కన్నన్ ఒక మడిలోంచి మరో మడిలోకి వెళుతున్నప్పుడు ఆ చిన్న చిన్న గట్ల మీద ఎక్కడైనా తన గిట్ట పెట్టేది కాదు. తంతే తెగిపోతాయని దానికి తెలుసు. గిట్ట यानी जो नाखून उसके पैर नहीं रखता था. खेतों में चलता था तो बाजू बाजू से वह चलता था. ఓసెఫ్ కన్నన్కు ఏ కానుకలు తీసుకొని వెళ్ళేవాడు? ఓసెఫ్ కన్నన్కు చేతి నిండా గడ్డి పరకలను గాని, ఉస్కా చారా హరా ఘాస్, కాసిని అరటి తొక్కలను యానే మోస్కే చిల్కే, ఏదో ఒక చిన్న కానుక తీసుకొని వెళ్ళేవాడు. నెక్స్ట్ క్వశ్చన్, కన్నన్కు అసంతృప్తి ఎందుకు కలిగింది? కన్నన్ను అమ్మినప్పుడు ఓసెఫ్ అక్కడ లేడు. కన్నన్ కు జబ్ బేచే గయా ఓసెఫ్ వహా పర్ నహీ థా. తలపైకెత్తి తన యజమాని, తన ప్రాణానికి ప్రాణమైన ఓసెఫ్ కనిపించకపోయేటప్పటికీ ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందనుకుని కన్నన్కు అసంతృప్తి కలిగింది.
जब उस बैल को बेचा जा रहा था वहाँ पर ओसेफ नहीं था और वह नहीं दिखाई दिया। वह बैल यह सोच रहा था कि कुछ ना कुछ गलत हो रहा है, इसीलिए ఓసేఫ్ यहाँ पर नहीं है, इस तरह वह बैल सोचा था। ఓసేఫ్ ఎద్దులను ఎందుకు అమ్మవలసి వచ్చింది? ఇంకో ప్రశ్న, ఓసేఫ్ ఎద్దులను ఎందుకు అమ్మవలసి వచ్చింది? ఓసేఫ్కు పెళ్ళిడు దాటుతున్న ఒక ముద్దుల కూతురు ఉంది. उसकी ఓసేఫ్ को एक बेटी थी, वह शादी के लायक हो गई थी. ఆమె పెళ్ళికి 3000 రూపాయల కట్నం ఇవ్వాల్సి వచ్చింది. उसकी शादी के लिए विवाह के लिए 3000 रुपयों की आवश्यकता पड़ी. తన పొలాన్ని 1500 రూపాయలకు తాకట్టు పెట్టాడు. उसके खेत को 1500 के लिए गिरवी रखा. కట్నానికి అది సరిపోయింది. वह दहेज देने के लिए बस हो गया. అది కాకుండా పెళ్లి ఖర్చులకు ఇంకా డబ్బు కావాల్సి వచ్చింది. అందువల్ల ఓసేఫ్ ఎద్దులను అమ్మవలసి వచ్చింది. शादी के खर्चे के लिए उसे पैसों की आवश्यकता पड़ी, इसीलिए ఓసేఫ్ ने उसके बैलों को बेचना पड़ा. ఓసేఫ్ కన్నీళ్లు ఎందుకు తుడుచుకున్నాడు? ఇంకో ప్రశ్న, ఓసేఫ్ కన్నీళ్లు ఎందుకు తుడుచుకున్నాడు? ఓసేఫ్కు తన ఎద్దు కన్నన్ అంటే అమితమైన ప్రేమ. ఓసేఫ్ को उसके बैल के प्रति बहुत ही प्यार था. తన కూతురు పెళ్లి ఖర్చుల కోసం కన్నను అమ్మేయవలసి వచ్చింది. उसकी बेटी की विवाह के लिए उसे उन बैलों को बेचना पड़ा. అందుకు అతను చాలా బాధపడ్డాడు. इस वजह से वो बहुत दुख हुआ. ఆపలేని కన్నీళ్లతో అతను అక్కడి నుంచి వెళ్ళి దక్షిణం వైపు ఉన్న పనస చెట్టు కింద నిలబడ్డాడు. वह दुख को वह बर्दाश्त नहीं कर पाया और वह दूसरी ओर जाकर खड़े हो गया. కన్నన్ను అమ్మేయాల్సి వచ్చినందుకు దుఃఖిస్తూ కన్నీళ్లు తుడుచుకున్నాడు. कन्नन को बेचना पड़ा, इसीलिए वह दुख होते हुए वह रोता हुआ खड़े हो गया. దినం, దినం అనగా అర్థము రోజు, మూకుడు అనగా పల్లెం వంటి మట్టి పాత్ర, అప్పాలు అనగా భక్ష్య విశేషాలు యానే పప్డియా, మధుర స్వరం కమ్మని కంఠం యానే అచ్చే స్వర్, దహించుట కాల్చుట యానే జలాన, నిట్టూరుచు, విడుచు దీర్ఘ నిశ్వాసం విడుచు, సాన్స్ छोड़ना. జత యానే దో, రెండు లేక జంట, నిస్సహాయంగా సహాయం లేకుండగా, బినా సహాయతాకే, మందలించు హెచ్చరించు, मतलब హెచ్చరించు యానే ఉన్కో అలర్ట్ కన్నా, తుండుగుడ్డ, వస్త్రఖండం యానే కపడా, అనా ఒక నాణ్యం, రూపాయిలో 16వ వంతు, 1 రూపాయి మే 16 भाग, नान्यम श्रेष्ठ, ఎదుగుదల పెరుగుదల यानी बढ़ावा होना, मतलब उसका ग्रोथ होना. भूत दया, प्राणुల యందు దయ, मतलब जीवों के प्रति हम सहानुभूति दिखाना. मृत्यु मुद्रा, चावु मुद्रा, मतलब ये मरने के लिए है यह पशु. इस तरह का वहाँ स्टैंप डाला जाता था उन जानवरों पर. पर्वदिनम, पंడుగ రోజు, त्योहार का दिन. సడలు వదలు జారు, మిన్న శ్రేష్టం, హఠాత్తు ఉన్నట్టుండి సడన్లీ, మందగించు తగ్గు యానే కమ్ హో జానా, స్పందించు చలించు యానే అలర్ట్ హో జానా, తల నిమురు చేతులతో తలను తడవు, मतलब हाथों से सहलाना, सिर पर सहलाना. స్పర్శ తాకుడు, छूना. కటిక మాంసం అమ్మువాడు, जो नान मीट भेजते हैं उन्हें कहते हैं कसाई. చరమ దశ, చివరి దశ, అంతిम क्षण. असहनम, ఓర్పు ఓర్వలేకపోవుట, मतलब उसे बर्दाश्त ना करना. సంబరం, సంతోషం, పండుగ, त्योहार. నేల మీద ఒరుగు, మరణించు యా మృత్యుకు ప్రాప్తి కన్నా. వేధించు, బాధించు, ఉసే తడపానా. డగ్గుత్తిక, గద్గద స్వరం, मतलब गंभीर स्वर. कसाई, कटिकावाड़ू, मांसम अम्मुवाड़ू, जो मीट भेजते हैं उन्हें कहते हैं कसाई को. ఆలోచించండి, చెప్పండి. ఓసేఫ్ హృదయం ఎందుకు బాధపడుతుంది? ఓసేఫ్ దేనికోసమో ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ఓసేఫ్ కిసీ కే ఓర్ ఇంతజార్ కర్తే హువే బైఠా హువా థా. దగ్గరలో ఎవరో పొలం దున్నుతూ పాట పాడుతున్నాడు. नज़दीक में कोई खेती करता हुआ गाना गा रहा था.
ఆ నాగలివాడు మధుర స్వరం ఓసెఫ్కు వినబడుతోంది. ఆ పాట అతనిలోని రైతు హృదయాన్ని దహించి వేస్తోంది. అందువల్ల దొడ్లో సాలెగూళ్ళు నిండి ఎత్తుగా నిలబడి ఉన్న నాగలిని చూస్తే ఓసెఫ్ హృదయం బాధపడుతుంది. క్యూంకి ఉస్నే సారా జమీన్ और बैलों को बेच दिया था. जो दूसरा किसान उसके खेत में खेती कर रहा था, उसे देखकर उसे बहुत ही दुख हुआ. మున్సిపల్ భవనం ముందున్న ఎద్దులు ఎలా ఉన్నాయి? నెక్స్ట్ క్వశ్చన్, మున్సిపల్ భవనం ముందున్న ఎద్దులు ఎలా ఉన్నాయి? మున్సిపల్ భవనం ముందున్న ఎద్దులు బాగా బక్క చిక్కి ఉన్నాయి. బక్క చిక్కి అని బహుత్ హీ దుబ్లే పత్లే హో జానా. వాటి పక్కటెముకలు లెక్క పెట్టవచ్చు. పూరే హడ్డియాం బాహర్ దిక్ రహే థే. ఎముకల మీద కప్పిన చర్మం తప్ప మరేమీ లేదు. బహుత్ హీ దుబ్లే హో గయే థే. వాటిలో కొన్ని చివరి రోజుల్లోకి వచ్చిన ముసలి ఎద్దులు. मतलब वह मृत्यु के पास आ गए थे. కొన్నిటికి తోకలు తెగిపోయాయి. थोड़े बैलों को क्या जानवरों को दुम उखड़ गया. మెడలు కాయలు కాసాయి. गर्दन पर से बुमड़े आ गए थे. కొమ్ములు పెరగటం ఆగిపోయాయి. उनके सिंग उगना कम हो गया. కొన్ని మనిషి భూతదయ లేనివాడుగా ప్రకటిస్తున్నాయి. थोड़े जानवर इस तरह दिख रहे थे कि वह अभी उनकी मृत्यु होने वाली है. నెక్స్ట్ క్వశ్చన్, హఠాత్తుగా ఓసెఫ్ ఎందుకు వణికిపోయాడు? ఓసెఫ్ మున్సిపల్ భవనం ముందు మరణశిక్ష పడిన ఎద్దులను చూసుకుంటూ ఉత్తరం వైపు వెళ్ళాడు. यहाँ पर मरण शिक्षा यानी उनको मृत्यु की ओर ले जा रहे हैं, मारने के लिए ले जा रहे हैं. అక్కడ తను ఎంతో ప్రేమతో పెంచిన కన్నన్ కనిపించింది. వహా పర్ ఉస్కా బైల్ దిఖాయి దియా. అది కూడా మున్సిపాలిటీ నల్లని మృత్యు ముద్ర వేయబడినది. ఉస్ పర్ భీ వహ్ స్టాంప్ దాలా హువా థా. ఆ ఎద్దు అక్కడ ఉన్నందుకు చూసి ఓసెఫ్ హఠాత్తుగా వణికిపోయాడు. వహ్ ఉస్కా బైల్ వహా రహతా హువా దేఖ్ బహుత్ హీ దుఃఖ్ హువా. నెక్స్ట్ క్వశ్చన్, బిడ్డకు ఓసెఫ్ ఇచ్చిన సమాధానం ఏమిటి? బిడ్డ, నాకు నువ్వెంతో కన్నన్ కూడా అంతే. కసాయి వాళ్ళు అంటూ కళ్ళొత్తుకున్నాడు. అతను ఆ వాక్యం పూర్తి చేయలేకపోయాడు. ओसेफ ने अपने बेटे से कहा कि तुम कितनी हो, वह मेरे बैल भी तुम्हारे ही समान है. इस तरह कहते हुए वो रोता हुआ उसे उसकी बेटी को समझाता है. నెక్స్ట్ క్వశ్చన్, కసాయి వాళ్ళు కన్నన్ను ఏమి చేయాలనుకున్నారు? కసాయి వాళ్ళు కన్నన్ను చంపి ఈస్టర్ విందుకు మాంసాహారాన్ని సమకూర్చాలనుకున్నారు. कसाई ने क्या सोचा कि उस कन्नन को मारकर वह ईस्टर फेस्टिवल के लिए उसको उस मीट को देना चाहता था. उसके मीट को उनको देना चाहता था. ఓసెఫ్ నెక్స్ట్ క్వశ్చన్, ఓసెఫ్ చేసిన పని వల్ల మీకు తెలిసిన నీతి ఏమిటి? ఓసెఫ్ చేసిన పని వల్ల నాకు తెలిసిన నీతి, పెంపుడు జంతువులను సొంత బిడ్డలాగా చూసుకోవాలి. ఓసెఫ్ की तरह हमें भी अपने जानवरों को, पालतू जानवरों को अपने बच्चों की तरह देखना जरूरी है. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కథను సొంత మాటల్లో చెప్పండి. ఓసెఫ్ ఒక రైతు యానే కిసాన్. అతడు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తాడు. వహ్ కిసాన్ ఖేతీ కర్తా హువా జీతా థా. అతని వద్ద గల ఎద్దులలో ఒక ఎద్దు పేరు కన్నన్. उसके पास 2 बैल थे, उसमें से एक का नाम था कन्नन. ओसेफ को कन्नन तोड़ी दे लोकम. कन्नन मतलब उसे बहुत लाड़ प्यार. ఓసెఫ్కు కన్నన్కు ఒకరికొకరు విడిచి ఉండలేనంత ప్రేమ ఉంది. ఓసెఫ్ और कन्नन दोनों एक दूसरे को छोड़कर नहीं रह सकते थे. ఓసెఫ్ తన కూతురు పెళ్లి ఖర్చుల కోసం పొలం తాకట్టు పెట్టాడు. ఓసెఫ్ ने क्या किया, अपनी बेटी की विवाह के लिए उसे गिरवी रखा. ఆ వచ్చిన డబ్బు చాలకపోవడంతో ఎద్దుల్ని అమ్మేయాల్సి వచ్చింది. खेत के साथ उसने अपने बैलों को भी बेच दिया क्योंकि शादी के खर्चे के लिए उसे पैसे जरूरी थी. తాను అమితంగా ప్రేమించే కన్నన్ను కూడా అమ్మేశాడు. उसने जो जितना लाड़ प्यार करता था उसे भी बेच डाला. కన్నన్ को भी बेच डाला. ఒకరోజు ఓసెఫ్ తన కూతుర్ని అత్తగారింటికి పంపడానికి కొత్త బట్టలు కొందామని దుకాణానికి బయలుదేరాడు. ఓసెఫ్ ने एक दिन क्या किया, अपनी बेटी को ससुराल भेजने के लिए नए कपड़े लाने के लिए वह मार्केट के ओर गया था. దారిలో మున్సిపల్ భవనం ముందు వరుసగా నిలబెట్టిన బక్క చిక్కిన ఎద్దుల్ని చూశాడు. वहाँ पर नगरपालिका के सामने यहाँ पर बैलों को बांध दिया गया था, वहाँ पर कन्नन भी था. అవన్నీ మున్సిపాలిటీ వారిచే మృత్యు ముద్ర వేయబడినట్టివి. क्योंकि उन जानवरों को अभी मार दिया जाएगा.
అందులో కన్నన్ ఉండటం చూసి ఓసేఫ్ హృదయం కుంగిపోయింది. उसमें కన్నన్ కు దేఖకర్ ఓసేఫ్ కా మన్ బహుత్ హీ దుఃఖ్ హో గయా. ఒక పక్క చీకటి పడుతున్నా ఇంకా ఓసేఫ్ ఇంటికి రాలేదని అతని భార్య మరియు మరియా కూతురు కత్రి ఎదురు చూస్తున్నారు. మార్కెట్కు జాకర్ అభీ తక్ యహ్ ఓసేఫ్ ఏ ఘర్ నహీ లౌటా. उसके इंतज़ार में उसकी पत्नी और बेटी इंतज़ार कर रहे थे. అంతలో ఓసేఫ్ ముసలి ఎద్దు కన్నన్తో కలిసి లోపలికి వచ్చాడు. తभी ఓసేఫ్ అప్నే बैल के साथ घर के अंदर प्रवेश किया. కొత్త బట్టలు తెమ్మంటే దీన్ని కొనుక్కొచ్చావా అని మరియా అడిగింది. मैंने आपको नए कपड़े लाने के लिए कहा परंतु आपने इस बैल को क्यों लाए. కన్నన్ తన పాదదొడ్లో ప్రవేశించి సంతోషంతో నేల మీద ఒరిగింది. वह कन्नन अपने घर लौटकर ఖుషీ సే ఉస్కే ఆంగన్ మే లేట్ గయా. నాన్న నువ్వు నాకింత పని చేస్తావని అనుకోలేదు అని కత్రి దుఃఖిస్తూ అన్నది. ఉస్కి బేటీనే ఉస్సే కహా కి ఆప్నే ముझे धोखा दिया परंतु ओसेफ ने कहा कि तुम कितनी हो मेरे लिए कन्नन भी उतनी ही हो क्योंकि कन्नन को कसाई लोग मारने के लिए ले जा रहे थे इसीलिए मैंने उसे घर ले आया అంటూ తుండుతో కళ్ళు ఒత్తుకుంటూ ఓసేఫ్ వాక్యం పూర్తి చేయలేకపోయాడు. ఇంకో ప్రశ్న, ఈ కథకు మరో పేరు సూచించండి, కారణాలు చెప్పండి. మాట్లాడే నాగలి అనే కథకు మూగ జీవానురాగం లేదా జీవకారుణ్యం అని పేరు పెట్టవచ్చు. ఓసేఫ్ ఒక రైతు. ఓసేఫ్ ఏ కిసాన్ హే. అతని వద్ద గల ఎద్దులలో ఒకదాని పేరు కన్నన్. ఓసేఫ్కు కన్నన్కు ఒకరిపై ఒకరికి అమితమైన అనురాగం, విడదీయరాని అనుబంధం ఉన్నాయి. ఒకసారి తప్పని పరిస్థితుల్లో ఓసేఫ్ తన కూతురి పెళ్లి ఖర్చుల కోసం డబ్బు అవసరం వచ్చి ఆ ఎద్దును ఎంతో బాధతో అమ్మేశాడు. కొంతకాలం తర్వాత ఆ ఎద్దు మున్సిపల్ భవనం ముందు మృత్యుముద్ర వేయబడి ఉండటం చూసి అతడు చలించిపోయాడు. ఓసేఫ్ తన కూతుర్ని అత్తవారింటికి పంపించడానికి కొత్త బట్టలు కొందామని తెచ్చిన డబ్బుతో ఆ ఎద్దుని కొని ఇంటికి తీసుకుపోయాడు. ఆ ఎద్దు తన పాత దొడ్లో ప్రవేశించి సంతోషంతో నేల మీద ఒరిగింది. ఆ సమయంలో ఓసేఫ్ అనుభవించిన బాధ అంతా ఇంతా కాదు. మూగజీవాలపై ఓసేఫ్కు ఉన్న అనురాగం, అభిమానం వర్ణించనలవి కానిది. అందువల్ల ఈ పాఠానికి మూగజీవానురాగం లేదా జీవకారుణ్యం అని పేరు పెట్టవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, పశువుల పట్ల క్రూరత్వాన్ని మానాలని ఉపన్యాసాలు వింటే ఓసేఫ్కు చిర్రెత్తేది ఎందుకని? పశువుల్ని రక్షించాలి, జాన్వరోంకు హమే రక్షా కర్నీ చాహియే. పశువుల్ని రక్షించాలి అని ప్రతివాడు ఉపన్యాసాలు ఇస్తాడు. జాన్వరోంకి రక్షా కర్నా సభీ లోగ్ భాషణ్ దేతే రహతే హై. కానీ వాటిని ఏ విధంగా రక్షించాలో ఎవడూ ఆలోచించడు. పరంతు భాషణ్ దేతే హై పరంతు ఉన్కి రక్షా నహీ కర్తే. వాటి తిండిని గురించి ఆలోచించడు. ఉన్కి ఖానే కే చారే కే లియే భీ కోయి నహీ సోచ్తా, బస్ భాషణ్ దేతే హై. ఏ ఊళ్ళో కూడా ప్రభుత్వం ఒక వరి పొలాన్నైనా పశువుల కోసం వదలలేదు. గవర్నమెంట్ ఇస్ తరహా కా సువిధా దేతీ హై కి జాన్వరోं के लिए खेती भी उगाए. మరి అవి ఎలా బతుకుతాయి? ఫిర్ వహ్ కైసే జీనా హై, కైసే జియేంగే. పశువుల చేత మట్టిగడ్డలు తినిపించి రక్షిస్తారా? జాన్వరోంకు క్యా మిట్టి ఖిలాయింగే క్యా అంటూ ఓసేఫ్ ఆవేదన చెందాడు. ఇస్ తరహా వహ్ సోచ్తే హువే దుఃఖీ హోతా హై. అందుకే పశువుల పట్ల క్రూరత్వాన్ని మానాలని ఉపన్యాసాలు వింటే ఓసేఫ్కు చిర్రెత్తేది. ఇస్ తరహా జో భాషణ్ దేతా హై వహ్ భాషణ్ సున్తే ఉసే బహుత్ హీ క్రోధ్ ఆతా థా. కన్నన్తో తిరిగి వచ్చిన తండ్రిని చూసి కత్రి, నాన్న నువ్వు నాకింత పని చేస్తావని అనుకోలేదు. అలా అనడంలో ఆ అమ్మాయి ఉద్దేశం ఏమిటి? కన్నన్తో తిరిగి వచ్చిన తండ్రిని చూసి కత్రి తనకు కొత్త బట్టలు తెచ్చాడని ఆనందపడింది. ओसेफ उसके बैल के साथ जो वापस आता है तब सोचती है कतरी कि उसके लिए भी नए कपड़े लाए हैं. परंतु ఓసేఫ్ కొత్త బట్టలు కొనడానికి తీసుకువెళ్ళిన డబ్బుతో కసాయివాని వద్ద చంపడానికి సిద్ధంగా ఉన్న తన కన్నన్ను అనే ఎద్దును కొని తీసుకువచ్చాడు. ओसेफ ने क्या किया? कसाई के पास जो बैल था उसका कन्नन उसे वही पैसे उसे दे देकर वह उसे खरीद कर वापस घर ले आया. ఇంకా అతని వద్ద డబ్బులు లేక కొత్త బట్టలు కొనలేదు. इस वजह से उसके पास पैसे ना होने के कारण बेटी के लिए कपड़े नहीं खरीद सका.
వట్టి చేతులతోనే తిరిగి వచ్చాడు. ఖాళీ హాతోన్సే వహు వాపస్ ఆయా. అది చూసిన కత్రి దుఃఖంతో నాన్న నువ్వు నాకింత పని చేస్తావని అనుకోలేదు అంది. యహ్ దేఖ్కర్ కత్రీనే క్యా కహా ఆప్నే ముझे बहुत ही దుఃఖ్ దియా ఆప్ ముస్సే ధోఖా దియా. కొత్త బట్టలు కొని తెమ్మని పంపిస్తే పశువును కొనుక్కొచ్చావా, ఎంత పని చేశావు అని అనడమే ఆమె ఉద్దేశం. मैं नए कपड़े लाने के लिए मैंने पैसे दिए तो आपने उस बैल को खरीद लाया. इस तरह वह कहती है. ఈ కథకు మీకు తోచిన ముగింపు ఇవ్వండి. తండ్రి దుఃఖాన్ని చూస్తే కత్రికి జాలి వేసింది. పితాకే దుఃఖకు దేఖ్కర్ కత్రికో యహ్ బహుత్ హీ దుఃఖ్ హువా. తండ్రిని బాధపడవద్దని అంది. అప్నే పితాసే कहती है कि आप दुखी मत हो. నాకు కొత్త బట్టలు మరొకసారి కొని తేవచ్చు. मुझे भी कपड़े ला सकते हैं. कभी हम नए कपड़े ला सकते हैं. కానీ నోరు లేని జీవాన్ని కసాయివాని బారి నుండి రక్షించి తెచ్చావు. जो जानवर को मुंह नहीं है उसे कसाई के पास से आपने उसकी रक्षा कर मेरे पास ले आए हो. నీవు చేసిన పనికి నాకు చాలా ఆనందంగా ఉంది. ఆప్నే జో కియా బహుత్ అచ్చా కియా. తెలియక తొందరపడి నీ మనస్సును బాధ పెట్టాను. మే బినా సోచే సమझे मैंने आपको दुख दिया. నాన్న ఏమనుకోవద్దు. పితాజీ ఆప్ కుచ్ మత్ సమझिए. జీవకారుణ్యానికి మించినది మరొకటి లేదు. పశుओं की रक्षा ही हम बहुत ही पुण्य का काम होता है. इस तरह अपने पिता से కత్రి कहती है. నెక్స్ట్ క్వశ్చన్. ఓసెఫ్ సంగీతాన్ని కన్నన్ ఏ విధంగా ఆస్వాదించేదో వివరించండి. ఓసెఫ్ హో అని గొంతెత్తి అందంగా ఆలాపనతో రాగం ఎత్తుకునేవాడు. 1-2 నిమిషాల పాటు ఆ మాధుర్యం అలా స్పష్టంగా నిలిచి ఉండేది. मतलब बहुत ही सुंदर गाता था. ఓసెఫ్ ఆ గీతం ఎత్తుకున్నాడంటే కన్నన్ అలసటను బాధను పనిని కూడా మర్చిపోయి సంగీతంలో మునిగిపోయేది. जब ఓసెఫ్ गाता था तो वह उसका गाना सुनते हुए वह बहुत चुस्त फुस्त होकर मतलब एक्टिव होकर खेत में काम करती थी. మేఘ గర్జన విని పురి విప్పిన నెమలిలా కన్నన్ ఆనందించేది. जैसे मोर मेघों को देखकर नाचता है उसी तरह यह కన్నన్ भी नाचता था. పొలంలో ఓసెఫ్ నాగలి పట్టాలని దానికి పట్టుదలగా ఉండేది. वह खेती में काम करने के लिए और प्रेरणा देती रहती थी కన్నన్. నెక్స్ట్ క్వశ్చన్. మూగజీవాల మీద ఎందుకు ప్రేమ చూపించాలి? ప్రాణికోటిలో ఒక్క మానవుడికే మాట్లాడే శక్తి ఉంది. सारे संसार में सिर्फ इंसान को ही बात करने की शक्ति है. అతడు ఆ శక్తి ద్వారా తన భావాలను కోరికలను ఇతరులకు తెలియజేయగలడు. वह बातों से अपने भावों को इच्छाओं को प्रकट कर सकता है. ఇతరుల భావాలను గ్రహించగలడు. दूसरों के भावों को भी वह ग्रहण कर सकता है. తన వసతికి జీవనోపాధికి తగిన ఏర్పాట్లు చేసుకోగలడు. वह रहने के लिए और खाने के लिए उसका इंतजाम कर सकता है. తన సుఖ సంతోషాల కోసం సమాజాన్ని అనుకూలంగా మలుచుకోగలడు. समाज को भी अपने सुख सुविधाओं के लिए भी अपनी ओर वह उसको మలుచుకోగలడు. मतलब उसकी तरह वह जी सकता है. మూగజీవాలు తమ అవసరాల కోసం ఇతరులపై ఆధారపడి ఉంటాయి. पालतू जानवर, पालतू मतलब जो जीव होते, మూగజీవాలు मतलब वे बात नहीं कर सकते. जो पशु है हम पर निर्भर होकर रहते हैं. వాటికి మాట్లాడే శక్తి లేదు. उन्हें बात करने की शक्ति नहीं है. కాబట్టి తమ కోరికలను వెల్లడించలేవు. इसीलिए इसी वजह से वह उनकी इच्छाओं को వ్యక్త नहीं कर सकते. నిజ జీవితంలో ఎన్నో కష్ట నష్టాలకు లోనవుతుంటాయి. वह जीवन में कई दुखों को वह सामना करते हैं. అవి ఆత్మరక్షణ కోసం పడరాని పాట్లు పడుతుంటాయి. वह अपने खुद की रक्षा के लिए बहुत ही मेहनत करते हैं. అందువల్ల మనం మూగజీవాల మీద ప్రేమ చూపించాలి. इस वजह से हम उन जीवों पर दया दिखानी चाहिए. నెక్స్ట్ క్వశ్చన్. ఓసెఫ్ కన్నన్ను ఏ విధంగా ప్రేమించేవాడో తెలుపండి. ఓసెఫ్ దగ్గర కన్నన్ 12 ఏళ్ల పాటు విశ్రాంతి లేకుండా పొలం పనులు చేసింది. 12 साल तक उसके पास वह कार्य करते रही. అందువల్ల ఓసెఫ్కు కన్నన్కు మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడింది. इस वजह से दोनों के बीच बहुत ही अच्छा అనుబంధ रहा. కన్నన్ పశువైన ఓసెఫ్ మనసులో ఏమున్నదో గ్రహించేది. ఓసెఫ్ के मन में क्या है वह कन्नन पहचान सकता था.
అతడు చెప్పకుండా పొలం పనులన్నీ చేసుకుపోయేది. బినా బోలే హీ వह खेत के काम पूरे करता था. ఓసెఫ్ మోగజీవి అయిన కన్నన్ను ఏనాడు తిట్టడం కానీ కొట్టడం కానీ చేయలేదు. కభీ భీ ఓసెఫ్నే కన్నన్కు మారా నహీ ఔర్ గుస్సా భీ నహీ కియా. అసలు అంత అవసరమే రాలేదు. బహు బోల్నేకి ఆవశ్యకత హీ నే పడి. ఓసెఫ్ తన కూతురి పెళ్లి సందర్భంగా కన్నన్ను అమ్మాల్సి వచ్చింది. ఓసెఫ్కు అప్ని బేటీకి వివాహ కే లియే ఉస్ బయల్కో బేచ్నా పడా. ఎక్కడో దూరంగా ఉన్న చెట్టు కింద దుఃఖిస్తూ నిలబడిపోయాడు కన్నన్. కన్నన్ కहीं दूर खड़े होकर वह रोता हुआ ठहर गया. కన్నన్ కూడా తన యాజమాని కనిపించపోయేసరికి ఆ ఆవరణను విడిచిపెట్టలేక దిక్కులు చూసింది. కన్నన్ भी अपना मालिक ना दिखाई पड़ने पर वह उधर इधर देखते हुए वैसी ठहर गया. ఓసెఫ్ ఒక చెట్టు కింద మౌనంగా కన్నీళ్లు తుడుచుకుంటూ నిలబడటం చూసి ఆ మూగజీవి చలించిపోయింది. ఓసెఫ్ जब पेड़ के नीचे ठहरकर वह रोता हुआ खड़े उसे देखकर बहुत ही दुख हुआ कि కన్నన్కు. ఈ విధంగా తనపైన అమితమైన అనురాగం చూపించడం చేత ఓసెఫ్ కన్నన్ను తన కన్న కూతురితో సమానంగా చూశాడు. इसीलिए वह अपने पुत्री के समान कन्नन को देखता था ఓసెఫ్. నెక్స్ట్ క్వశ్చన్. నాగలివాడి మధుర స్వరం రైతు హృదయాన్ని దహించి వేస్తుంది. కారణాలను విశ్లేషించండి. ఓసెఫ్కు పెళ్ళిడు దాటుతున్న ముద్దుల కూతురు ఉంది. 3,000 రూపాయల కట్నం ఇవ్వడం కోసం పొలాన్ని తాకట్టు పెట్టాడు. शादी के योग्य उसके पास पुत्री थी. इस वजह से दहेज के लिए उसे खेत को गिरवी रखना पड़ा. పెళ్లి ఖర్చులకు డబ్బు సరిపోక ఎద్దులంటే ఎంతో ప్రేమ ఉన్నా వాటిని అమ్మేయాల్సి వచ్చింది. షాదీకే ఖర్చేకి లియే ఉన్ బైలోంకు బేచ్నా పడా. 20 ఏళ్ల పాటు రాత్రింబగలు కష్టపడ్డా డబ్బు దాచలేకపోయాడు. 20 साल से मेहनत करने पर भी वह पैसे जमा कर नहीं पाया. ముసలితనంతో పాటు దోపిడీ పద్ధతులు పెరిగి అవమానపడాల్సి వచ్చింది. బుఢాపా కే కారణ్ और वह దోపిడీ పద్ధతులు यानी जो मार्केट में खेती बेचते हैं, धान बेचते हैं, वह उससे भी वह अपने पैसे इकट्ठा नहीं कर पाया. ఈస్టర్ పండుగ రోజు అందరూ ఆనందోత్సాహాలతో ఉంటే ఓసెఫ్ దుఃఖంలో ఉన్నాడు. ईस्टर जो क्रिश्चियंस का फेस्टिवल होता है ईस्टर, उस फेस्टिवल के दिन सभी लोग खुशी होते हैं, परंतु ఓసెఫ్ उस दिन बहुत दुख था. దానితో ఆ పాట ఓసెఫ్లోని రైతు హృదయాన్ని దహించి వేసింది. इस वजह से ఓసెఫ్ बहुत ही दुख हुआ. నెక్స్ట్ క్వశ్చన్. ఓసెఫ్ లీల తండ్రి నారాయణరావు పాత్రల మధ్య పోలికలు చర్చించండి. ఇద్దరు రైతు కుటుంబానికి చెందినవారు. దోనో బి కిసాన్ థే. ఇద్దరు వరకట్న సమస్యకు గురైనవారు. దోనో బి దహేజ్ ప్రతాకో దహేజ్ ప్రతాసే వహ పీడిత్ థే. లాంఛనాల కోసం కట్నం కోసం భూమిని అమ్ముకోవాల్సి వచ్చింది. दोनों को भी अपने बेटियों के लिए दहेज के लिए अपनी ज़मीन को बेचना पड़ा और अपने పాల్తూ జాన్వరంకు బి. ఓసెఫ్ కుమార్తె వివాహం చేశాడు. నారాయణరావు కూతురి వివాహం పూర్తి చేయలేకపోయాడు. ఓసెఫ్ अपनी पुत्री की विवाह करा और नारायणराव अपनी पुत्री की विवाह कर नहीं सका. నెక్స్ట్ క్వశ్చన్. మూగజీవులకు నోరొస్తే అనే అంశాన్ని ఊహించి కథ రాయండి. అనగనగా అదొక పల్లెటూరు. ఆ ఊళ్ళో ఒక రైతు ఉన్నాడు. ఏక్ గావ్ థా, ఉస్మే ఏక్ కిసాన్ థా. ఆయన వద్ద ఆవులు, గేదెలు, ఎద్దులు చాలా ఉన్నాయి. ఉస్కే పాస్ గాయ్, बैल, बछड़े, बहुत सारे पशु वहाँ पर है. उसके पास పశు ज़्यादा होने के कारण वह बहुत ही सुखी था. ఆయన సుఖంగా జీవిస్తున్నాడు. కానీ అవి మూగజీవాలు కాబట్టి ఆ రైతు గడ్డి వేసినప్పుడే తినడం, నీరు అందించినప్పుడే త్రాగడం చేస్తున్నాయి. వాటిని బంధించడం చేత అవి స్వేచ్ఛ లేకుండా జీవిస్తున్నాయి. उसके पास बहुत सारे पशु रहने के कारण जब वो खाने के लिए चारा डालता था जभी खाते थे, पानी के लिए जब पानी देता था तभी पीते थे. అదే మూగజీవాలకు నోరిస్తే తమ అవసరాలను తెలియజేసి వాటిని తీర్చమని కోరతాయి. अगर उन पशुओं को अगर बोलने की शक्ति आती तो वह जब भूख लगती तो पानी पूछते थे और पानी और चारा भी पूछते थे. సమయానికి తమకు ఆహారం పెట్టమని కూడా అడుగుతాయి. తమకు కూడా స్వేచ్ఛను ప్రసాదించమని వేడుకుంటాయి. వహ్ బాంధ్కర్ నా రఖనేకి ఇచ్ఛా భీ ప్రకట్ కర్తే థే. మా ప్రాణాలు కూడా మీ ప్రాణాల వంటివే కాబట్టి మాకు ఏ విధమైన కష్టం కలగకుండా చూడమంటాయి.
जैसे तुम्हारे प्राण है हमारे भी उसी तरह प्राण है, इस तरह वह पशु भी कहते थे कि हमसे। భాషాంశాలు పదజాలం గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. పిల్లల మనసులో ఏముంటుందో తల్లి పసిగడుతుంది అర్థము గమనిస్తుంది. దొడ్లో పశువులు మేతకు మాడితే ఆ ఇంటికి అరిష్టం దాపురిస్తుందని వ్యవసాయదారుల నమ్మకం. అరిష్టం యానే కీడు. కుచ్ బురా హోనా, వర్షాకాలం రాగానే రైతులు వ్యవసాయ పనుల్లో మునిగిపోతారు యానే నిమగ్నమవుతారు. అసహనం ఇబ్బందులకు గురి చేస్తుంది. అసహనం యానే ఓర్వలేని. బస్సు రాకపోవడంతో గత్యంతరం లేక ప్రజలు నడుచుకుంటూ వెళ్ళారు. గత్యంతరం అని వేరే దారి, దూసరా ఆప్షన్ నారాయణ. కింది పదాలతో సొంత వాక్యాలు రాయండి. భూతదయ కలవారు ఎవరిని హింసించరు. ఆలాపన, పసిబిడ్డడు తమ తల్లి ఆలాపనతో హాయిగా నిద్రపోతాడు. బృందగానం, మా పాఠశాలలో ప్రతిదినం వందే మాతరం గీతాన్ని బృందగానం చేస్తాం. ఠికానా, తనకొక ఠికానా లేదు గాని నా మిత్రుడు ఎవరినో ఉద్ధరిస్తాడట. ప్రకృతి వికృతులు, స్నేహితుడు నెయ్యుడు, పశువు ప్రాణం పానం, హృదయం ఎడద, సంతోషం సంతసం, దీపం దివ్వె, ప్రేమ పెరిమ, రాత్రి ముఖము మొగము, ఆశ్చర్యం అచ్చెరువు. పర్యాయ పదాలు ఎద్దు వృషభం, కన్ను అక్షి, నేత్రం నయనం, తల్లి జనయిత్రి మాత అమ్మ, భూమి ధరణి ఉర్వి వసుధ, కూతురు కుమార్తె పుత్రి సుత. సందులు చెప్పినదంతా, చెప్పినది ప్లస్ అంతా ఉత్వసంధి. మరెక్కడ, మరి ప్లస్ ఎక్కడ ఇత్వసంధి. పైకెత్తి, పైకి ప్లస్ ఎత్తి ఇత్వసంధి. సారమంతా, సారము ప్లస్ అంతా ఉత్వసంధి. పనులన్నీ, పనులు ప్లస్ అన్ని ఉత్వసంధి. రోజంతా, రోజు ప్లస్ అంతా ఉత్వసంధి. ప్రేమానురాగాలు, ప్రేమ ప్లస్ అనురాగాలు సవర్ణ దీర్ఘ సంధి. మాంసాహారం, మాంస ప్లస్ ఆహారం సవర్ణ దీర్ఘ సంధి. మధ్యాహ్నం, మధ్య ప్లస్ అహనం సవర్ణ దీర్ఘ సంధి. ఆనందోత్సాహాలు, ఆనంద ప్లస్ ఉత్సాహాలు గుణసంధి. సమాసాలు, సమాసపదం విగ్రహవాక్యం సమాసనామం. ప్రేమానురాగాలు విగ్రహవాక్యం ప్రేమయు అనురాగమును. సమాసము ద్వంద్వ సమాసం. తల్లి కూతుళ్ళు, తల్లియు కూతురును. ద్వంద్వ సమాసం. 2 నిమిషాలు, 2 సంఖ్య గల నిమిషాలు. ద్విగు సమాసం. పెళ్లి ఖర్చు, పెళ్లి కొరకు ఖర్చు. చతుర్థి తత్పురుష సమాసం. కీళ్ళ నొప్పులు, కీళ్ళ యొక్క నొప్పులు. షష్ఠి తత్పురుష సమాసం. మృత్యు ముద్ర, మృత్యు యొక్క ముద్ర. చతుర్థి తత్పురుష సమాసం. మోక్ష సాధనం, మోక్షం కొరకు సాధనం. చతుర్థి తత్పురుష సమాసం. మధుర స్వరం, మధురమైన స్వరం. విశేషణ పూర్వపద కర్మధారయం. నల్ల ముద్ర, నల్లనైన ముద్ర. విశేషణ పూర్వపద కర్మధారయం. పనస చెట్టు, పనస అనే పేరు గల చెట్టు. సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. సో స్టూడెంట్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మీకు ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదములు.